ఈ వీడియోలో మీకు నేను శనివారం పూజ స్వామివారికి ఎలా చేసుకుంటారనేది చూపిస్తానండి. నేను శుక్రవారం శనివారము పూజ చేసుకుంటాను. మామూలుగా రోజు కూడా పూజ చేస్తాను, కానీ శుక్రవారం అమ్మవారికి, శనివారము వెంకటేశ్వర స్వామికి కొంచెం విశేషంగా చేసుకుంటాను. నేను ప్రతి శనివారం పూజ ఏ విధంగా చేసుకుంటాననేది ఈ వీడియోలో చూపిస్తాను. నేను సప్త శనివారాల వ్రతము ఇలాంటివన్నీ ఏమీ చేయట్లేదండి. నేను ప్రతి శనివారము చేసుకునే పూజే మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నేను ముందుగా పూలు అవన్నీ తీసి పెట్టుకుంటున్నాను. ఖచ్చితంగా తులసి మాల ఉండేటట్టుగా చూసుకుంటాను. ఒకవేళ తులసి మాల లేకపోతే తులసి దళంతో అయినా కానీ స్వామివారికి పూజ చేసుకుంటాను. మొన్న ఉగాది రోజు గుడికి వెళ్ళాం కదండి, అక్కడ తులసి మాల, తామర పూలు తెచ్చుకున్నాను. వాటితో స్వామివారిని అలంకారం చేస్తామని నేను బుధవారం నుంచే స్వామివారికి ఏ పూలతో అలంకారం చేయాలి, ఏవి తెచ్చుకోవాలి అని చూసుకుంటానండి. వీలైనంత వరకు బజార్కి వెళ్ళినప్పుడు కొనుక్కొని తెచ్చుకుంటాను. ఒక్కొక్క వారం నాకు ఒక్కొక్కటి దొరుకుతాయి. ఒకవేళ పూలేమీ లేనప్పుడు కూడా నేను ఒక్క పువ్వుతో అయినా మనస్ఫూర్తిగా మనము దేవుడికి పెట్టుకుంటే ఆ స్వామివారు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. ఇలాగా మల్లెపూలు కూడా తెచ్చుకొని అవి నేనే కట్టి పెట్టుకున్నానండి, స్వామివారికి పెడదాము అని. నాకు పూలతో అంతా అలంకరించుకుంటే స్వామివారిని నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి నాకు దొరికిన పూలతో ఖచ్చితంగా అలంకారం చేసుకుంటాను. ఈ విధంగా ముందుగా స్వామివారికి మాల వేసుకున్నాను. అలాగే తామర పువ్వు కూడా పెట్టుకున్నాను. నేను పూజకి ముందే ఇంట్లంతా నీట్గా తుడుచుకొని బయట ముగ్గు పెట్టుకొని వంట రూమ్ కూడా అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. అన్నీ చేసుకున్న తర్వాతే నేను పూజలో కూర్చుంటాను. ఇలా చేసుకున్న తర్వాత చూసారా స్వామివారు ఎంత బాగున్నారో కదా. నాకు చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈ విధంగా స్వామివారిని అలంకరించుకుంటే. ఇప్పుడు మిగతా మాలని ఈ విధంగా చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటున్నాను, తులసి దళాలు. ఎందుకంటే గోవిందనామాలు చెప్పేటప్పుడు స్వామివారికి వేయడానికి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఆ మిగతా చిన్న మాలని నేను అమ్మవారికి అలంకరిస్తాను. లక్ష్మీ అమ్మవారిని నేను వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరే పెట్టుకుంటానండి. నాకు అలాగా పెట్టుకోవడం చాలా ఇష్టము. నేను ఒకసారి తిరుమలలో చూశాను ఈ విధంగా వెంకటేశ్వర స్వామి అమ్మవారి పాదాల దగ్గర. అప్పటి నుంచి అదే విధంగా నేను పెట్టుకుంటున్నాను. తరువాత ముందు మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు తులసి కోట దగ్గర దీపం వెలిగించాలండి. ముందు తులసి కోట దగ్గర దీపం వెలిగించి తర్వాత వినాయకుడికి పూజ చేసి తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ చేసి తర్వాత మనము వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి. అలా చేసుకుంటే మంచిదని విన్నాను. నాకు అలా వీలు పడుతుంది కాబట్టి నేను చేసుకుంటాను. ఈ విధంగా తులసి కోట దగ్గర పూజ అయిపోయిన తర్వాత దీపాలు పెట్టుకుంటున్నాను. దీపాలు ఏమన్నా పెట్టుకోవచ్చు అండి. పిండి దీపాలన్నా పెట్టుకోవచ్చు, వెండి దీపాలన్నా పెట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితో నేను ఇలాగ దీపాలు పెట్టుకుంటున్నాను. దీపాల వెలుగులో స్వామివారిని చూస్తే నాకు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందం వస్తుంది. అందుకని నేను దీపాలు పెట్టుకొని దేవుడికి పూజ చేసుకుంటాను. ఇవన్నీ చేసుకుంటూనే పెరుగన్నం కూడా చేసేసాను. నేను ప్రతి శనివారం ఉపవాసం ఉందామని దేవుడికి మొక్కున్నానండి ఉగాది నుంచి. లాస్ట్ ఇయర్ అంతా నేను శుక్రవారం ఉండేదాన్ని. ఈ సంవత్సరము ఉగాది తర్వాత నుంచి శనివారం ఉందామని మొక్కున్నాను. స్వామివారికి పెరుగన్నం చేసి నైవేద్యం పెడుతున్నాను. నేను సాయంకాలము దీపం పెట్టిన తర్వాత ఒక్క పొద్దు చెల్లించిన తర్వాత ఈ పెరుగన్నమే తింటాను నైవేద్యాన్ని. అందుకని స్వామివారికి చేసి పెట్టుకున్నాను. స్వామివారికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం అండి. అందుకని పెరుగన్నం చేశాను నేను. ఇలాగా స్వామివారికి నైవేద్యం కూడా పెట్టేసిన తర్వాత దీపం వెలిగించుకుంటున్నాను. ఈరోజు వీడియో తీయాలి కాబట్టి నేను లైట్లు ఇవన్నీ వేస్తున్నానండి. లేదా నేను దీపపు వెలుగులోనే దేవుడికి పూజ చేసుకుంటాను. చాలా పాజిటివ్గా ఉంటుంది. మీరు కూడా కావాలంటే ట్రై చేసి చూడండి. దీపం వెలుగులో స్వామిని చూస్తే నిజంగా మనకు స్వామివారే మన ముందు కూర్చున్నారా అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ స్వామివారికి నేను దక్షిణ పెట్టాను కదండి, ఆ డబ్బులు నేను సాయంకాలం పూజ దీపం పెట్టేసిన తర్వాత పక్కన ఉండిలో వేసుకుంటాను.
వేసుకొని నేను తిరుమలకి వెళ్ళేటప్పుడు ఆ ఉండి పగలగొట్టి ఆ డబ్బులన్నీ స్వామివారి ఉండిలో వేస్తాను. అందుకని ప్రతి శనివారం నేను డబ్బులు దేవుడి దగ్గర పెట్టుకుంటాను. ఇప్పుడు వినాయకుడికి పూజ చేసేసుకున్నాను. తరువాత లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటానండి. అష్టోత్తరం అయిపోయిన తర్వాత కనకదార స్తోత్రం చదువుకుంటాను. ఇలాగా లక్ష్మీ అమ్మవారి పూజ నేను చేసుకుంటాను. మనకు మంత్రాలు, అష్టోత్తరాలు ఇవన్నీ రాకపోయినా కానీ మనము అమ్మవారిని మనస్ఫూర్తిగా మనము దండం పెట్టుకున్నామంటే అమ్మవారు మనకి ఎటువంటి సమస్య అయినా కూడా తీర్చేస్తుంది. నేను ఏ కోరికలు ఏమీ కోరుకొని ఇవన్నీ చేయడం లేదు. నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అని చేసుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే స్వామివారి మీద భక్తి పెరగడానికి చేసుకుంటున్నాను. నాకు స్వామివారు ఏదన్నా కోరిక తీర్చాలి అంటే అదేను. స్వామివారి మీద భక్తి ఇంకా పెరగాలి నాకు. నా కోరిక అదేను. ఇలాగా అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. నేను ఇలాగా శనివారం పూజ చేసుకోవడం మార్గశిర మాసం నుంచి మొదలుపెట్టానండి. అప్పుడు 7 శనివారాల వ్రతము ఇవన్నీ ఎక్కువగా నేను విన్నాను. ఆ కలశాలు అవన్నీ పెట్టి ప్రసాదాలు ఇవన్నీ నేను చేయగలనా అనిపించింది నాకు. సరే, ప్రతి శనివారము మనము ఈ విధంగా పూజ చేసుకుంటామని నేనే అలవాటు చేసుకున్నాను. 7 శనివారాలు చేసేసి కోరిక తీరిపోయిన తర్వాత మానేసి ఇలా కాకుండా ప్రతి శనివారము ఇలాగ పూజ చేసుకోవాలని ఈ విధంగా చేసుకుంటున్నానండి. నేను ఈ ఉగాది నుంచి ఉపవాసం కూడా మొదలుపెట్టాను. స్వామివారికి పూజ చేసుకుంటే నాకు నిజంగా చాలా ప్రశాంతంగా ఉందండి. ఇప్పటికీ 4 నెలల నుంచి చేస్తున్నాను నేను. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారికి కనకదార స్తోత్రం చదువుకుంటూ ఈ విధంగా నేను అమ్మవారికి పూలుని అర్పిస్తున్నానండి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇంకా గోవిందనామాలు చదువుతాను. గోవిందనామాలు చదివిన తర్వాత అన్నమయ్య పాటలు పాడుకుంటానండి. నేను స్వామివారి ముందు నాకు వచ్చినట్లుగా నేను అన్నమయ్య పాటలు పాడుకుంటాను. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది స్వామివారి ముందు పాటలు ఇవన్నీ పాడుకోవడము. శనివారం వచ్చిందంటే చాలు నాకు ఉదయాన 5 గంటలకే మెలకు వచ్చేస్తుందండి. లేయాలి, స్వామివారికి పూజ చేయాలి, లేట్ అయిపోతుందని ఇదే అనిపిస్తుంది నాకు. పూజ రూమ్లో కూర్చొని ఎంతసేపు అయినా పూజ చేసుకుంటాను ఆనందంగా. అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత కుంకుమ పెట్టుకుంటాను నేను దేవుడి దగ్గరది. వారికి గోవిందనామాలతో పూజ చేస్తున్నాను. నాకు ఈ చేసుకోవడం నచ్చింది. నేను ఇలాగే ఉంటాను. స్వామివారికి పూజ, స్వామివారికి గోవిందనామాలు ఇలాగా ఒక్కొక్కటి తులసి దళం పెట్టుకొని పూజ చేసుకుంటాను. పూజ అంతా అయిపోయిన తర్వాత చూడండి స్వామివారు అమ్మవారు ఎలా ఉన్నారో. ఈ లైట్లు ఇవన్నీ ఆపేస్తే ఇంకా కలగా అనిపిస్తారండి నాకు. ఇంకా వీడియో కోసం నేను లైట్లు ఇవన్నీ వేశాను. మామూలుగా అయితే నేను ఇవన్నీ ఆపేసే పూజ చేసుకుంటాను. అలాగే ఇల్లంతా ధూపం కూడా వేసుకుంటాను, నేను వేసుకొని చేసుకుంటాను. ఇప్పుడు టెంకాయ కొట్టుకొని అలాగే నైవేద్యం సమర్పించి హారతిస్తాను స్వామివారికి. ఈ విధంగా పూజ చేసుకుంటాను. ఈరోజంతా ఉపవాసం ఉంటాను కదండి. నేను స్టవ్ మీద పెట్టినవి ఏమీ కూడా తీసుకోను, పండ్లు అవి తీసుకుంటాను. సాయంకాలం మళ్ళీ దీపం పెట్టుకున్న తర్వాత పెరుగన్నం నైవేద్యంగా తీసుకుంటాను. మీకు ఇలా పూజ చేసుకోవడం నచ్చిందా? అలాగే మీరు ఎలా చేసుకుంటారనేది కూడా కామెంట్ చేయండి. ఇద్దండి స్వామివారికి హారతి ఇస్తున్నాను. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా పూజ అయిపోయినట్లేను. నాకు తెలిసినంతలో నేను చేసుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు మన భక్తి అనేది ముఖ్యము దేవుడికి. ఇలా దీపాలు, పూలు ఇవన్నీ మనకు తృప్తి కోసం మనం చేసుకుంటున్నాము. భక్తి అనేదే చూస్తాడు దేవుడు ఎప్పుడు. మీరు కూడా భక్తిగా ఒక నమస్కారం పెట్టినా చాలు, దేవుడు ఖచ్చితంగా మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఈ విధంగా పూజ చేసుకున్నాను నేను. ఏమైనా తప్పులు ఏమన్నా ఉన్నా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను చేసిన పూజ ఇవన్నీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.